అందుకని ఏం చేశాడంటే, తండ్రి నా సమయం ఎప్పుడు అని తండ్రిని అడుక్కున్నాడు. తండ్రి చెప్పాడు, ఫలానాది నీ సమయం. ఓకే, అప్పటిదాకా నేను చేయాల్సింది నేను చేస్తానని నేను చక్క పని చేసుకుంటున్నాడు. సమయం వచ్చింది, కుమారుడా ఇక వచ్చే అన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఇక ఆయన లైన్లోకి వచ్చాడు. తర్వాత చూడండి, అన్ని ఫట్ 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 జరుగుతాయి. ఒకవేళ 20 ఏళ్ళకి వస్తే జక్కయ్య అందడు, 20 ఏళ్ళకి వస్తే మత్తయ్య అందడు, 20 ఏళ్ళకి వస్తే పేతురు అందడు, 20 ఏళ్ళకి వస్తే యోహాన్ అందడు, 20 ఏళ్ళకి వస్తే బాప్తిస్మిచ్చు యోహాను కూడా లైన్లోకి రాకపోవును. యేసు లైన్లోకి రావాలంటే ముందు బాప్తిస్మిచ్చు యోహాన్ లైన్లోకి రావాలి. యోహాన్ లైన్లోకి వచ్చి బాప్తిస్మలు ఇవ్వటం మొదలు పెట్టాలి. అతడు గుర్తింపబడాలి ప్రజల్లో. ఆ గుంపులో యేసు కూడా వచ్చి బాప్తిసం పొందాలి. ఇది తండ్రి చిత్తం. యేసు లైన్లోకి వచ్చి కదలాలంటే కొంతమంది వ్యక్తుల రంగంలోకి రావాలి. మరి ఇప్పుడు యేసు చిత్రీక పని చేసుకుంటుంటే, యేసు చెక్క పని చేసుకుంటే, మరి తండ్రి ఏం చేస్తున్నాడు? తన కుమారుడు లైన్లోకి వచ్చి పరిచర్య చేయడానికి సంబంధిత వ్యక్తుల్ని, ఆ సరుకుల్ని రెడీ చేస్తున్నాడు. తండ్రి, నీ సమయం ఖాళీగా ఏం పోదు. ఆ ఖాళీ సమయం అని నువ్వు అనుకుంటున్న దానికి కూడా దేవుడు ఏదో ఒక రూట్ వేసి నీవు పని చేయడానికి, తర్వాత ఫలించడానికి నీకు ద్వారాలు తెరచి ఉంచుతున్నాడు, సిద్ధం చేస్తున్నాడు. నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, నిరాశపడద్దు. అయ్యో నా కాలం అంతా వేస్ట్ అయిపోయిందని దిగజారిపోవద్దు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఎందుకు కొరగాకుండా అయిపోయాను, అయ్యో నా సమయం, అయ్యో. బిడ్డ, డోంట్ వరీ. ఆ మూలుగుడు నీలో ఉందా? ఆ బాధ నీలో ఉందా? ఆ వ్యధ నీలో ఉందా? ఆ భారాన్ని దేవుడు చూస్తున్నాడు. చిరునవ్వు నవ్వుకుంటున్నాడు, చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు నీ వైపు చూసి. రైట్, ఆ భారం అలానే ఉండని, నీకు సమయం ఉంది, నేను తీసుకొస్తాను, తప్పకుండా నేను లైన్లో తీసుకెళ్తాను. మరి అందుకే కదా నిన్ను రక్తమల్లా పెట్టి నేను కొనుక్కుంది, అంత శ్రమపడి నిన్ను కన్నది అందుకోసమే కదా, నా నిమిత్తమే కదా. తప్పకుండా నేను లైన్లో తీసుకుంటాను, తప్పకుండా నిన్ను వాడుకుంటా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాను. నువ్వు ఆశీర్వదించబడటం కాదు, నీ పేరు చెప్పి ఫలానా వ్యక్తులు, వారి వల్ల మేము ఆశీర్వదించబడ్డాం, ఈ ఆశీర్వాదానికి ఫస్ట్ దేవుడు కారణమైతే దేవుడు వాడుకున్న పాత్రలు వీరని, నిన్ను కూడా ఆశీర్వాద కారణమని ప్రజలు చెప్పుకొనున్నట్లు నేను నిన్ను చేస్తాను అని దేవుడు మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగజారిపోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు దూషించుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు శపించుకోవాల్సిన అవసరం లేదు, నా కర్మ, నా బ్రతుకు, నా జీవితం ఇలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను వినియోగించడానికి, నిన్ను లైన్లో తీసుకొని రావడానికి దేవుడు మౌనంగా ప్రణాళికలు సిద్ధపరుస్తున్నాడు. దేవుని మౌనం నీకు నిష్ఫలం కాదు, ఆయన మౌనం కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది. ఆ సమయం ఆసనమైనప్పుడు లైన్లో తీసుకొస్తాడు. వచ్చేసి ఇప్పుడు సమయం వచ్చింది అంటాడు. నేను ఇప్పటికీ అదే సాధన చేసుకుంటున్నా. దేవుడు తన సమయం వచ్చింది ఇక కదులు అన్నదాకా ఆయన రెక్క కింద దాక్కోవటం, ఆయన రెక్క కింద దాగి ఉండటాన్ని నేర్చుకుంటానికి ఇప్పటికీ నేను సాధన చేస్తాను. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ఒకటొకటి మొత్తం లైన్లో. పాటలు, నాకు దేవుడు ఇచ్చిన పాటల్ని ఫస్ట్ పాట రాగానే ముందు ఎగబడి రికార్డ్ చేయలే, చాలా పాటలు రాసుకున్నా, దేవుడిచ్చిన తలంపులన్నీ రాసుకున్నా. కొంతమంది ఒక్క పాట రాసి వచ్చి నా ప్రాణం తీస్తుంటారు, దొరికితే ఇక అంతే సంగతులు. పాట రాసా చూడు, పాట రాసి నేను వాళ్ళకి ఇదే చెబుతాను, ఒకటి రాసి ఏంది హడావుడని. రాయి, నీకు దేవుడు తలాంతులు ఇస్తే, నీకు తలంపులు ఇస్తే రాసి దాచిపెట్టి ఒక రోజు ఉంది ఆ సమయం. మరి నాకు సమయం ఇచ్చాడు దేవుడు, ఇచ్చినప్పుడు వరుసగా పాటలు అన్నీ చేయడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన సరుకులను సిద్ధపరచుకొని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. అన్ని దేవుని కోసం వాడటానికి మొత్తం రంగం సిద్ధం చేసుకోవాలి, అన్ని రెడీ చేసుకోవాలి. దేవుడు సమయం ఇచ్చి చల్ అన్నప్పుడు లైన్లోకి వెళ్ళాలి. ఏవేవైతే నీకు సామర్థ్యతలు ఇచ్చాడో, ఏవే బయలుపరుస్తున్నాడో అవన్నీ అట్లా ఒక పక్కన భద్రం చేసుకొని కూర్చో. ఏవేవైతే దేవుడు సూచిస్తున్నాడో అవన్నీ ఒక పక్కన సెట్ చేసుకొని కూర్చో, అంతే. చూసేవాడికి పిచ్చిదే, కానీ ఆ సమయం వచ్చినప్పుడు లైన్లోకి వెళ్తే తిరగాల ఒక్కొక్కడికి బుర్ర గిర్రున. నేను చెప్పింది ఏమన్నా అర్థమైతే
చాలా ఆనందం కలిగిద్ది, ప్రోత్సాహం కలిగిద్ది. లేకపోతే అంతే. ఎంతమందికి అర్థమైంది? కానీ ఒక్క ప్రార్థన మాత్రం మానక చేయండి. నీ చేతిలో వాడబడకుండా నా తనువు చాలించడానికి వీల్లేదు. నన్ను నీ కొరకు వాడుకొనే నన్ను తీసుకో అని దేవుణ్ణి అడగండి. అది తర్వాత నువ్వు కొన్ని విషయాలు అడుగుతున్నా దేవుడు మౌనం వహించాడంటే నీకోసమే దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు, నీకోసమే మార్గాన్ని సుగమం చేస్తున్నాడని గుర్తిరిగి ధైర్యం తెచ్చుకో. నువ్వు ఖాళీగా ఉన్నా దేవుడు ఖాళీగా ఉండడు, నీకోసమే కార్యాలు చేస్తాడు ఆయన. నువ్వు నిద్రపోతున్నా దేవుడు నిద్రపోడో. నిన్ను కాపాడటానికే కాదు, నిన్ను తన కొరకు వినియోగించడానికి కూడా దేవుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాడు. ఆ సమయం ఇవ్వాలి దేవుడికి. ఓకేనా? రైట్. ఈ పూటకి ఇంతే సంగతులు. నిన్ను బంధించేది ఏది? దేవుడు నీ పక్షమునుండగా నీకు శత్రువు ఎవడు? దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? అది నాకు దేవుని వాగ్దానం. నేను నీ పక్షమునున్నాను, నీకు విరోధి ఎవడు? విశ్వ నిర్మాణకుడిని నేను నీ పక్షమునుండగా నిన్ను ఎదిరించి నిలవగలవాడెవడు రా పిచ్చోడా? నడు. నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే